ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రాన్స్ 65 మనం చేస్తున్నాం ఈరోజు. చూడండి, మనం ప్రాన్స్ వేసాము. ప్రాన్స్తో పాటు ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్పు కార్న్ పౌడర్ని వేసాము. వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, చికెన్ మసాలా, వాటితో పాటు ఒక గుడ్డు, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాము. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనము కలుపుకోవాలి. ఒకవేళ పిల్లలకు కావాల్సి వస్తే అదే ప్రాన్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మనం వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఎందుకంటే ప్రాన్స్ అనేటివి పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఈ సైజులో మనం అలా చేయాలి. సో చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకోవాలి. సరే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంతో పాటు కొంచెం కొత్తిమీర, మేథి అండ్ కరివేపాకు కూడా కలుపుకున్నాను టేస్టీ కోసము. సో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసాను దీంట్లో. సో అందుకే కలర్ ఈ విధంగా వచ్చింది. తర్వాత మనము వీటిని ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ దాకా మ్యారినేట్ చేసి ఇలాగే విధంగా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ని ఈ విధంగా ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసి, చూడండి, ఈ విధంగా ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ని బాగా మరగనివ్వాలి. వేడి కావాలి ఆయిల్. వేడైన తర్వాత ఇలా చేసి పెట్టుకున్న మనము ప్రాన్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇది మనది ప్రాన్స్ 65. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాన్స్ని బాగా హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా వేడి చేయాలి. చూసారుగా, ఇలా చేసుకున్న మ్యారినేటెడ్ ప్రాన్స్ 65ని ఈ విధంగా చేసుకోవాలి. మనకు ఈ విధంగా ప్రాన్స్ 65ని ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారుగా ఏం చక్కగా ఉన్నాయో. చూసారా, మనం మ్యారినేట్ చేసుకునేది కొంచెం తగ్గిపోతుంది. అలాగే మనం ఇక్కడ బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేస్తున్నాము. మనం ఫైనల్గా ఇలాంటి క్రిస్పీ అండ్ క్రంచీ ప్రాన్స్ 65 రెడీ టు ఈట్. చూడండి, వీటి మీద కొంచెం గరం మసాలా చల్లుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా ఈజీ అండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మేము చికెన్ 65 ఎలా తయారు చేస్తాం అలా తయారు చేయాలి. కానీ కొంచెంగా ప్రాన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫైనల్ టెక్చర్ ఆఫ్ ప్రాన్స్ 65. మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ద బెల్ బటన్ ఆల్సో. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, అండ్ చక్కగా కలర్ వచ్చాయో. మీరు కూడా ఇలాగ తయారు చేసుకొని ఇంట్లో చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. కొంచెంగా చూడండి, ఇది అంటారు దీన్ని ప్రాన్స్. చూసారా, ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.